ఓం శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. ఎవరైనా ఆర్థిక పరిస్థితుల్లో భరించలేక శరీరం విడిచిపెడితే బంధువులు స్నేహితులు వచ్చి నాకు తెలియపరిస్తే నాకు పెద్ద సమస్య కాదే, నేను సహాయం చేసేవాడిని అని చెబుతూ ఉంటారు. అలాంటి మాటలు చెప్పవద్దు. నిజంగా మీ బంధువు, మీ ప్రాణ స్నేహితుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎందుకు గ్రహించలేకపోయినారు? అలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆర్థిక పరిస్థితులు ఉన్న వ్యక్తి ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పని ఎందుకు చులకనగా అని ఆ వ్యక్తిని హింసించి దానికన్నా గౌరవంగా ఉండే పనులు చాలా ఉన్నాయి, నేను చూస్తాను అని ఆ వ్యక్తిని హింసించకండి. మీరు ఆయనకి ఏ సహాయం చేయని వాళ్ళు ఎందుకు అలాగ హింసించడం? నిజానికి పనిలో ఎక్కువ తక్కువ అని ఉండదు. ఒక అధికారి పని ఎంత అవసరమో దానికన్నా బాగా తక్కువ జీతాలు తీసుకుంటానా? వ్యక్తుల పనులు మనకి చాలా అవసరం. పనిలో ఎక్కువ తక్కువ చూడవద్దు. ఎవరికి హాని కాని పని ఏదైనా గొప్పదే. ఎవరిని అయినా ఒక మాట అనేటప్పుడు ఒకసారి ఆలోచించండి. నా గురించి ఇలాగ అన్నావంట, అలాగ అన్నావంట, ఇలాంటి అంటలు వద్దు. ఎవరిని అయినా ఒక మాట అనేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడో ఆలోచించండి. ఎవరిని ఏమన్నా, ఏ తప్పు చేసినా సామాన్య మానవులకు తెలియకపోవచ్చు, ఆ సెవికి మాత్రం లెక్క చెప్పవలసిందే. మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పొద్దు. మన మనసులో ఉన్నది తప్పకుండా ఆ సెవికి తెలుస్తుంది. బంధువులు స్నేహితులు అందరూ ఇలాగే ఉంటారు అని నేను చెప్పడం లేదు. బంధువులు స్నేహితులు అందరూ పూర్వజన్మ సుకృతాన్ని పెట్టి వస్తారు. మానవ జన్మ ఎంతో పవిత్రమైనది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మానవ జన్మ రాదు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టే తల్లిదండ్రులు, గురువు, సోదరి సోదరులు, బంధువులు, భార్య పిల్లలు, స్నేహితులు వస్తారు. ఎవరిని అయినా ఒక మాట అనేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తి ఎలాంటి వారో గ్రహించండి. ఓం.